కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. బడ్జెట్ ప్రవేశపెడుతున్నట్లు మేయర్ ప్రకటించిన వెంటనే బీజేపీ బీఆర్ఎస్ సభ్యులు ససేమిరా అనేశారు. మేయర్కు వ్యతిరేకంగా పోడియం వద్దకు రావడంతో సభలో గందరగోళం నెలకొంది. జేహెచ్ఎంసీ 10వ కౌన్సిల్ సమావేశం రసాభాసగా మారింది. మేయర్ గద్వాల విజయలక్ష్మి అధ్యక్షతన కౌన్సిల్ సమావేశం ప్రారంభమైంది. అయితే సమావేశం మొదలైన వెంటనే గందరగోళం నెలకొండం. ముందుగా బడ్జెట్ ప్రవేశపెడతామని మేయర్ చెప్పగా అందుకు బీఆర్ఎస్ బీజేపీ కార్పొరేటర్లు ససేమిరా అన్నారు. ముందు ప్రజా సమస్యలపై మాట్లాడాలని సభ్యులు పట్టుబట్టారు. ప్లకార్డులు పట్టుకుని మేయర్ పోడియం వద్దకు వచ్చిన బీఆర్ఎస్ కార్పొరేటర్లను కాంగ్రెస్ కార్పొరేటర్లు అడ్డుకున్నారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు సిఎన్ రెడ్డి, బాబా ఫసీద్దీన్ బీఆర్ఎస్ సభ్యుల నుంచి ప్లకార్డులను లాక్కుని చించేశారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్ల మధ్య తీవ్ర వాగ్వాదం చోటు చేసుకుంది. ఇరు పార్టీల కార్పొరేటర్ల మధ్య తోపులాట చోటు చేసుకుంది. సమావేశం మొదలైన 5 నిమిషాల్లోనే తీవ్ర గందరగోళం నెలకొనడంతో మార్షల్స్ కౌన్సిల్ హాల్లోకి ప్రవేశించారు. బీఆర్ఎస్ కాంగ్రెస్ కార్పొరేటర్లు ఒకరినొకరు తోసుకోవడంతో పాటు దుర్భాషలాడుకున్నారు. మేయర్ పోడియంపై బీఆర్ఎస్ సభ్యులు ప్లకార్డులు విసిరారు. మరోవైపు బీజేపీ కార్పొరేటర్లు భిక్షాటన చేస్తూ జీహెచ్ఎంసీ కార్యాలయానికి వచ్చారు. గోషమహల్ స్టేడియాన్ని కూల్చొద్దని, అక్కడ ఉస్మానియా ఆసుపత్రిని నిర్మించొద్దంటూ నినాదాలు చేశారు. వాయిదా అనంతరం సభ ప్రారంభమైన తర్వాత బడ్జెట్ పై మాట్లాడాలని మేయర్ మరోసారి కోరారు. అయితే ముందుగా ప్రజా సమస్యలపై చర్చించాలని సభ్యులు పట్టుబట్టారు. కాంగ్రెస్ కార్పొరేటర్లు గూండాగిరి చేస్తున్నారన్న బీఆర్ఎస్ సభ్యుల ఆరోపణలను మేయర్ ఖండించారు. పేపర్లు విసిరేసింది ఎవరో అందరికీ తెలుసన్నారు మేయర్ విజయలక్ష్మి. బీఆర్ఎస్ సభ్యులు మేయర్ను అవమానపరిచారని, క్షమాపణ చెప్పాలని కాంగ్రెస్ కార్పొరేటర్లు డిమాండ్ చేయడంతో సభలో గందరగోళం నెలకొంది. హైదరాబాద్ నగరంలో ఎవరికి కూడా ప్రాతినిధ్యం వహించకుండా ఇటు కౌన్సిల్ ని కూడా డైల్యూట్ చేయడం, అదేవిధంగా నగరంలో ఒక్క మంత్రి ఉండడా ఉమ్మడి గ్రేట్ హైదరాబాద్ నగరంలో ఈ ఉమ్మడి హైదరాబాద్ 3 జిల్లాలకు సంబంధించినటువంటి ఒక్క ప్రజాప్రతినిధిని మంత్రికి పనికిరాడా? ముఖ్యమంత్రి గారి ఆజమాయిషి తన పెత్తనం చెలాయించడానికి, తన దందాలు చెలాయించడానికి ఈరోజు ప్రాతినిధ్యం లేకుండా హైదరాబాద్ నగరంతో విస్మరిస్తా ఉన్నాడు. ఇది ఉదాహరణ మాత్రమే. కాబట్టి తీవ్రంగా ఖండిస్తా ఉన్నాం. జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు బీఆర్ఎస్ కార్పొరేటర్లు ఆందోళన చేపట్టారు. కౌన్సిల్లో కాంగ్రెస్ సభ్యులు తమ చేతులను ప్లకార్డులు చింపి గూండాగిరి చేశారని, తమకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు. దీంతో ఆందోళన చేస్తున్న బీఆర్ఎస్ కార్పొరేటర్లను పోలీసులు బలవంతంగా అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. బెదిరింపులకు దిగుతా ఉన్నది, భయపెడతా ఉన్నది. ఈ రేవంత్ రెడ్డి పరిపాలన అండా చూసుకొని ఈ రోజు మా పార్టీలో గెలిచిన మేయర్ మమ్మల్ని ఈ రోజు అరెస్ట్ చేసి జైలుకు పంపే ప్రయత్నం చేస్తా ఉన్నారు. మేము ప్రజా సమస్యల మీద పోరాటం చేద్దాం, ప్రజా సమస్యల మీద మేము పోరాటం చేస్తే చర్చ చేద్దామంటే చర్చ చేయకుండా ఘోరంగా ఈరోజు అరెస్ట్ చేసి ఒక ప్రజాప్రతినిధులను అరెస్ట్ చేసి తీసుకుపోయింది. కాంగ్రెస్ పార్టీకి చెల్లదు, వాళ్ళ కాలం గడిచింది, వాళ్ళ పుట్టగతులు ఉండవని తెలియజేస్తా ఉన్నాం. అన్నా మేము 40 మంది వచ్చినాము. ఓన్లీ డెవలప్మెంట్ మీద క్వశ్చన్ అడుగుతున్న అరెస్ట్ అక్రమంగా చేస్తున్నారు. ఇది ప్రజాపాలన లేకుంటే నిరంకుశ పాలన. కాంగ్రెస్ ఇట్లా పరిపాలించడం కరెక్ట్ కాదు. కార్పొరేటర్లను ఇంతవరకు అరెస్ట్ చేసిన చరిత్ర లేదు. 1 ఇయర్ నుంచి ఒక స్ట్రీట్ లైట్ లేదు, ఒక మాన్యువల్ లేదు, డ్రైనేజ్ లేదు, ఓ రోడ్ లేదు, ఏమి లేదు. మేము డివిజన్లో తిరగాలంటే చాలా కష్టమైపోతుంది. దాని మీద స్పందిస్తే అక్రమంగా అరెస్ట్ చేస్తారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్లో అనుసరించాల్సిన వ్యూహంపై మంత్రి పొన్నం ప్రభాకర్ నివాసంలో గ్రేటర్ కాంగ్రెస్ ప్రజాప్రతినిధులు సమావేశమయ్యారు. మంత్రి శ్రీధర్బాబుతో పాటు మేయర్, డిప్యూటీ మేయర్, గ్రేటర్ కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు సమావేశమయ్యారు. ప్రతిపక్షాలను ధీటుగా ఎదుర్కోవాలని మంత్రులు దిశానిర్దేశం చేశారు. జీహెచ్ఎంసీ కౌన్సిల్ సమావేశం నేపథ్యంలో భారీ భద్రతను ఏర్పాటు చేశారు. బీజేపీ, బీఆర్ఎస్ కార్పొరేటర్ల నిరసన నేపథ్యంలో వందలాది మంది పోలీసులు మోహరించారు.